ఇలారా, ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది. ఏమైంది? నీ ఒంటి మీదున్న నగలు ఒరిజినల్లో డూప్లికేటో తెలుసుకోవడానికి అన్నపూర్ణమ్మ గారు బంగారపు శాపతన్ని ఇక్కడికి పిలిపిస్తున్నారు. అందుకేనా పెళ్లిలో అమ్మవాళ్ళు బంగారం చెక్ చేస్తుంటే అంత కంగారు పడ్డారు. ఇప్పుడెలా? అంటే ఉన్నపళంగా మనల్ని గుడికి తీసుకురావడానికి కారణం అదా? ఇప్పుడేం చేయాలి? నాకు అదే అర్థం కావడం లేదక్క. గుడికని చెప్పి తీసుకొచ్చి ఆవిడ ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. ఆవిడ అలా హడావిడి చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఇలా చేస్తున్నది మాత్రం అస్సలు ఊహించలేదు. దుర్గా, ఏంటి అక్కడ ఆగిపోయావు? రా ప్రదక్షిణకి. మీరు పదండి బావగారు, అక్క వస్తుంది. సరే. ఎలానే ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. మీరిక్కడికి వచ్చారేంటండి? మీరు కూడా దర్శనానికి వచ్చారా? లేదు బాబు, అన్నపూర్ణ గారు కాల్ చేస్తే వచ్చాను. అత్తయ్య కబురు చేసిందా? అవును బాబు. ఏంటత్త, ఆయనకెందుకు కబురు చేసావు? చెప్పత్తా, ఆయన ఎందుకు పిలిపించావు? ఏముండదే, వీళ్ళందరూ నకిలీ నగలు పెట్టేసి అవే ఒరిజినల్ నగలని చెప్పేసి మనల్ని మోసం చేస్తుండారు. వాళ్ళకి మనం పిచ్చోళ్ళ కనిపిస్తుండావేమో, అందుకే ఆ నగలు నకిలీవని తేల్చేదానికి ఆయన్ని పిలిపించుండాను. ఏంటత్త ఇది? నువ్వు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? రే, నేను మా అన్నకి చెప్పుకుంటాన్రా. మోసం చేసిన వాళ్ళని ఇడిసిపెట్టేదే లేదు. ఆ అమ్మాయి వస్తువు తీసిస్తుంది, మీరు బాగా పరీక్షించండి. అది గాని ఒరిజినల్ అయితే నేను ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తాను. అదే గనక నకిలీదని తేలిందా, వీళ్ల కుటుంబం మొత్తాన్ని వీధిలో పెట్టి నిలదీస్తాను. అత్తా, రాను రాను నీకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మొక్కుంది, గుడికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చావు. ఇదంతా ఏంటి? ఇలా చేస్తే దుర్గను అవమానించినట్టు కాదా? ఒకసారి పరీక్షించు, మళ్ళీ ఇంకోసారి పరీక్షించడం ఏంటి? ఆ పొద్దేమో జరిగినది. నాకైతే అవి ఒరిజినల్ నగలని నమ్మకం లేదు. ఖచ్చితంగా వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. చాలతయ్య, చాలు. నువ్వు వాళ్ళని అవమానించింది చాలు. మా పెళ్ళి అయిపోయింది. రే పిచ్చోడా, తెలివుండే మాట్లాడుతుండావా? నీ భార్య కావడానికి, మనింటి కోడలయ్యేదానికి వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతుండారని నా అనుమానము. అందుకే వీళ్ల నాటకమేదో బయట పెడదామనే నేను ఈ పరీక్ష పెట్టిస్తుండాను. నువ్వేం తేల్చాల్సిన అవసరం లేదత్తా, వదిలేసి. ఇలాంటి పనులు చేయడం వల్ల దుర్గ బాధపడుతుంది. అది నేను చూడలేను. ఏమండి, మీరు వెళ్ళండి. పిలిచింది నేను, మీరెట్టా పోతారో ఆగండి. అర్జున, నువ్వు మధ్యలో వస్తే బాగోదు. ఈయనొచ్చిన పని చేయనివ్వు. ఏంటత్తయ్య చేసేది?
వద్దని చెప్తున్నాను కదా. ఇట్లదా నన్ను ఆపినావంటే ఇక జీవితంలో మీ మొహాలు చూడనురా. ఇట్నుంచిటే ఎట్టన్నా పోయి పొడుస్తును. ఆ తర్వాత నువ్వు ఎంత ఎతికినా దొరకను. ఏం మాట్లాడుతున్నావు అత్త నువ్వు? నేనేం మాట్లాడుతుండానా? 10 నిమిషాలు ఓపిక పట్రా. వీళ్ల కథేమో తేలుస్తును. ఏమా దుర్గా, ఏం దట్టా చూస్తుండావు? బిన్నా నెక్లెస్ తీసి ఆయన చేతికివ్వు. ఈ రోజు మీ బతుకెందు తేలిపోతాది.